పిఠాపురం వర్మ మీకు మామూలుగా వెన్నుపోటు గురయ్యి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముందుగా ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. ఆయనకి జరిగినటువంటి నష్టం, ఆయనకి జరిగినటువంటి వెన్నుపోటు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడు కంబైన్డ్ వెన్నుపోటు అంటున్నారు. కంబైన్డ్ వెన్నుపోటు ఇది కొత్తది పిఠాపురంకు సంబంధించి. ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే. కంబైన్డ్గా ఇద్దరు కలిసి ఒకేసారి వెన్నుపోటు పొడిస్తే అతను కోలుకోగలడా? ఇప్పుడు పాలిటిక్స్లో వినిపిస్తున్న మాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే, అసలు పిఠాపురంలో వర్మకు తెలియకుండానే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు నేను ఈ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని ప్రకటించడం, వెంటనే వర్మ అభిమానులు టీడీపీ నేతలు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కానీ బొమ్మలు కానీ కటౌట్లు కానీ తగలబెట్టి ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడారో మనకు తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిపించారు. అంటే ముందుగా అతనికి చెప్పి ఇది ఇస్తున్నామని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పలేదు. ఈ రియాక్షన్ అంతా చూసిన తరువాత పిలిపించి మాట్లాడారు. అప్పటికి వర్మ కొంత చల్లబడ్డారు, ఓకే అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు. ఆయన ఆ రోజు కష్టపడి పనిచేయటం వల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. వర్మ వల్లే నేను గెలిచాను, నా గెలుపు వెనక వర్మ కృషి చాలా ఉంది అని. ముందుగా ఈ వర్మకు సంబంధించి, పిఠాపురం వర్మకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన పార్టీ సొంత పార్టీ నాయకుడు కాబట్టి వర్మ ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రామిస్ చేశారు ఆ రోజు వర్మకి, ఒక్కసారి విందాం. వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొదటి లిస్టులోనే ఉంటారని చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, దీనికి పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారనేటటువంటి వార్తలు పిఠాపురం నుంచి అయితే చాలా గొప్పగా పిఠాపురం తాలూకా వ్యక్తులు చెబుతున్నటువంటి వ్యాఖ్యానాలు, లేకపోతే అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు చూస్తే దీనికి పవన్ కళ్యాణ్ గారే అడ్డుపడ్డారు, వర్మకి ఎమ్మెల్సీ సీటు లభించకుండా. ఎందుకు అంటే దానికి చాలా చాలా కారణాలు వినిపిస్తున్నాయి. కానీ అదే వర్మ పైన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రశంసలు కురిపించారు, ఏ స్థాయిలో ఎన్నికలకు ముందు చాలా గొప్పగా చెప్పారు, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని, కష్టపడి నువ్వే పని చేయాలని చెప్పారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఒకసారి అది కూడా వినిపించండి. పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాగే మా పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం.
మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా రైట్, అది విషయం. అయితే ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల క్రితం వర్మ గారు ఒక పోస్టు పెట్టి ఆ తర్వాత దాన్ని తొలగించారు కూడా. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అనే ఒక పోస్టు పెట్టి తాను పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నటువంటి వీడియోను కూడా పెట్టారు. ఎక్స్లో పోస్టు పెట్టారు. పోస్టు పెట్టిన తర్వాత కొద్దిసేపటికే వెంటనే దాన్ని తొలగించడం కూడా జరిగింది. ఈలోపే మొత్తం సోషల్ మీడియా మొత్తం వెళ్ళిపోయింది. అది కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. కష్టపడకుండా విజయం ఎవరు సాధించారు, ఎవరి కష్టంతో ఎవరు విజయం సాధించారు, ఇప్పుడు పొందుతున్నటువంటి గౌరవం ఎక్కడిది? నిజమైన గౌరవం మీరు కష్టపడి సాధించుకున్న పదవితో వచ్చినటువంటి గౌరవం కాదు, నా కష్టంతో గెలిచి దక్కించుకున్న పదవి గౌరవం అది అన్నట్టుగా ఆ అర్థం స్ఫురించేలా ఓ ట్వీట్ పెట్టారు. తర్వాత దాన్ని తొలగించారు. అంటే ముందుగానే ఆయనకు అర్థమైపోయిందా ఏదో జరుగుతోంది పార్టీలో? పెండెం దొరబాబును తీసుకొచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే పాయింట్, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని అంటారు. రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. వర్మ విషయంలో అదే జరిగిందా? ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, అతని కుమారుని రాజకీయ భవిష్యత్తు ఏంటి? పిఠాపురంలో పవన్ పాతుకుపోవడానికి వేసినటువంటి ఎత్తుగడలో భాగంగా వెన్నుపోటు తప్పలేదా వర్మకు? ఒకటి. రెండోది, ఇక మిగతా ఇచ్చిన వాటిల్లో ఎమ్మెల్సీలు ఇచ్చిన వాటిలో వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది జంప్ చేసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చారు. వారందరికీ కూడా ఒక ఇది కూడా వెన్నుపోటు లాంటిది అనుకోండి, లేదంటే ఒక జలకి ఇచ్చారనుకోండి. నెక్స్ట్ తొడగొట్టినటువంటి అందరి ముందు తొడగొట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒక బూతు పదజాలంతో రెచ్చిపోయినటువంటి కావలి గ్రీష్మ గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి సీనియర్లు చాలామంది ఉన్నారు టీడీపీలో, వాళ్ళందరికీ ఎందుకు దక్కలేదు? ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.